హాయ్ అండి, నేను మీ ప్రతిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో చాలా టేస్టీగా పులిహోర ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఈ పులిహోరను సీజన్లో ఎక్కువగా దొరికే మామిడికాయతో పులిహోర అయితే ఎలా ప్రిపేర్ చేయొచ్చో క్లారిటీగా చూపించబోతాను ఈ వీడియోలో. ఎందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. మామిడికాయ పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 200 grams అండ్ 1 cup రైస్, కర్రీ లీవ్స్, మామిడికాయ తురుము, తాలింపు దినుసులు, సాల్ట్, పసుపు, తాలింపుకి సరిపోను ఆయిల్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. అంతేనండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఇప్పుడు ప్రిపరేషన్ చూసిద్దాం. ఒక చిన్న కుక్కర్ తీసుకుని 1 కప్పు రైస్ పోసి శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకుని 1 cup రైస్కి 2 cups వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. రైస్ ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని నేను నాన్ స్టిక్ పాన్ పెట్టానండి. దానిలో 3 tablespoons అయితే ఆయిల్ వేసాను. తాలింపులు వేయటానికి 3 tablespoons ఆయిల్ అయితే ఉండాలి. 3 tablespoons వేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తాలింపు వేపుకునేటప్పుడు. నూనె వేడెక్కేలోపు తాలింపు దినుసులు ముందు వేరుశనగ గింజలు, ఇవి కూడా 2 tablespoons వేసానండి. వేరుశనగ గింజలు, 1 tablespoon పచ్చి శనగపప్పు, 1 teaspoon పచ్చిమినప్పప్పు, 1 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర. ఇవన్నీ వేసి తాలింపు వేపుకోవటమేనండి. మీడియం ఫ్లేమ్లో వేగుతూ ఉంటే జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవి కూడా వేసుకుందాం. జీడిపప్పు ఫాస్ట్ కుక్ అవుద్ది, అందుకని లాస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 tablespoon వేసాను జీడిపప్పు. కొద్దిగా కర్రీ లీవ్స్ 2-3 tablespoons ఉంటుందండి. 4 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. 1 tablespoon అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, 3 పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను. ఫైనల్గా అయితే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయినాయి తాలింపులకి. ఇవి వేగిన తర్వాత మంచి కలర్ వచ్చేటట్టు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం 1/2 teaspoon ఇంగువ వేసానండి. పులిహోరకి ప్రసాదం పులిహోర రావాలంటే ఇంగువే టేస్ట్, ఫ్లేవర్ కూడా. 1/2 cup మామిడి తురుమండి, పచ్చివాసన పోయేటట్టు లైట్గా వేయించడమే 1 నిమిషం. మనము రైస్ తీసుకున్నాం కదా, దానిలో 1/2 కరెక్ట్గా సరిపోద్ది అనమాట తురుము, మామిడి తురుము. 1 tablespoon సాల్ట్ వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కింద పెట్టేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది మొత్తం ఈ తాలింపుల్లోకి మార్చేసుకుని 1 teaspoon అయితే వేసానండి పసుపు బాగా పట్టేటట్టు ఈ రైస్కి తాలింపులు అన్నీ బాగా కలిసేటట్టుగా 2 minutes కలిగి తిప్పేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సూపర్గా నోట్లో నీళ్లు ఊరిపోయే పచ్చి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పులిహోర చాలా సింపుల్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోండి. నేనైతే వేయలేదు, పులిహోర ట్రెడిషన్ కదా, కొత్తిమీర వేయలేదన్నమాట. మామూలు ఎన్వీకి వేసినట్టుగా నేను పులిహోరలకైతే ప్రిఫర్ చేయను.